బిగ్ బాస్ సీజన్ 8 మొదలై సరిగ్గా 20 రోజులు పూర్తయింది. సెప్టెంబర్ 1న గ్రాండ్గా మొదలైన ఈ షోలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్లో అడుగుపెట్టారు. ఇక ఇప్పటికే బేబక్క శేఖర్ భాష ఎలిమినేట్ కాగా ఈ ఆదివారం మరో కంటెస్టెంట్ కూడా బాయ్ బాయ్ చెప్పబోతున్నారు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో ఫుల్ బజ్ వస్తోంది. ముఖ్యంగా ఎవరెవరు హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారో అనేది హల్చల్ చేస్తుంది న్యూస్. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో తొలిసారి సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే పద్ధతి మొదలు పెట్టారు. ఇది బాగానే వర్కౌట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా అర్జున్ అంబటి హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత టాస్కుల్లో మిగిలిన కంటెస్టెంట్లకి గట్టి పోటీ ఇచ్చాడు. కానీ మధ్యలో రావడం వల్ల ఓటింగ్ విషయంలో అర్జున్కి దెబ్బ పడింది. దీంతో టాప్ 5లో వచ్చేశాడు. అలాగే మరో కంటెస్టెంట్ అశ్విని కూడా ఉంది. కొద్ది వారాలే అయినా తన అందంతో ఆడియన్స్కి ఫిదా చేసింది. దీంతో బిగ్ బాస్ 8లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండబోతుందనే విషయం ఇప్పటికే ఆడియన్స్కి ఐడియా ఉంది. అయితే గత సీజన్లో చేసినట్టు 5వ వారంలో హౌస్లోకి పంపిస్తారా లేక ఒక్కొక్కరిగా ఒక్కో వారం వదులుతారా అనే దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. కానీ హౌస్లోకి అడుగు పెడుతున్న కొంతమంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం అనుకున్న సమాచారం ప్రకారం ఈసారి హౌస్లోకి కొత్త కంటెస్టెంట్లతో పాటు గత 7 సీజన్లలో ఆల్రెడీ హౌస్లోకి అడుగుపెట్టిన కొంతమంది కంటెస్టెంట్లు కూడా ఉండబోతున్నారు. ఇందులో 3 ఇప్పటికే కన్ఫర్మ్ కూడా అయిపోయారు. మొదటి క్యాండిడేట్ జబర్దస్త్ రోహిణి. గతంలో బిగ్ బాస్ సీజన్ 3లో రోహిణి మెరిసింది. టాస్కుల విషయం పక్కన పెడితే హౌస్లో కామెడీ మాత్రం గట్టిగానే చేసింది. అందులో ఈసారి సీజన్లో పెద్దగా కామెడీ చేసే కంటెస్టెంట్లు ఎవరూ లేకపోవడంతో రోహిణిని లోపలికి పంపిస్తున్నారన్నమాట. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ కూడా మరోసారి హౌస్లోకి రాబోతున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవినాష్ను పంపేందుకు ఇప్పటికే బిగ్ బాస్ టీం ఫిక్స్ అయిపోయిందట. అవినాష్ కూడా తన రోత కామెడీతో బాగానే లాక్కొస్తాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1లో దుమ్ము దులిపిన హరితేజను కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పంపుతున్నారట. అప్పుడైతే అంతా పద్ధతి పరమార్థం అంటూ హరితేజ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హరితేజ ఇస్తున్న గ్లామర్ ట్రీట్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి హరితేజ హౌస్లోకి వస్తుందంటే గట్టిగానే బజ్ వచ్చే అవకాశం ఉంది. ఈ 3 ఇప్పటికే కన్ఫర్మ్ కాగా రితు చౌదరి, గోరింటాకు సీరియల్ ఫేమ్ కావ్య కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని టాక్. రితు చౌదరి, విష్ణుప్రియ జిగిరి దోస్తులు అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక కావ్య ప్రస్తుతం హౌస్లో ఉన్న నిఖిల్కి బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ లవ్లో ఉన్నారంటూ ఎప్పటి నుంచో రూమర్లు కూడా ఉన్నాయి. కానీ దీనిపై వీరిద్దరూ లేదు లేదు అంటూనే ఇప్పటి వరకు లాక్కొచ్చారు. మరి హౌస్లో సోనియాతో బాగా క్లోజ్గా ఉంటున్న నిఖిల్ పరిస్థితి కావ్య వస్తే ఏమవుతుందో చూడాలి. మరి ఒకవేళ కావ్య హౌస్లో అడుగు పెడితే మాత్రం బిగ్ బాస్ ఆడియన్స్తో పాటు బిగ్ బాస్కి కూడా బాగానే కలిసి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళది హిట్ పేరు. ఈ పేరుతో పాటు అటు నిఖిల్ నడిపిస్తున్న వ్యవహారాలు ఎటు దారి తీస్తాయి, ఎలా సాగుతుందో చూడాలని అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాబట్టి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.